దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మెడికో ప్రియాంక వారి ఫాదర్ వెంకటేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ గారు, చెప్పండి, ఇది నిజంగా మాట్లాడడానికి కూడా ఇది ఒక దురదృష్టమైనటువంటి ఒక విషయం అని చెప్పుకోవాలి. అయితే అసలు అందరికీ ఆ రోజు హిట్ అండ్ రన్లో ప్రియాంక మృతి చెందింది అని మాత్రమే తెలుసు, కానీ లోపల ఏం జరిగింది దానిపైన ఏమైనా ఎవరు అంటే వాళ్ళ ఫ్రెండ్ గారు ఎవరైనా చెప్పారా? యా, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, మ్యూట్ తీయండి. యా యా ఎస్, మనం గాంధీ గారు రిటైర్డ్ ఆర్టీఓ ఉన్నారు మనతో పాటు. యా, గాంధీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. యా, అంటే ఎస్, అంటే యాక్చువల్గా మన దేశంలో చట్టాలు చాలా బాగున్నాయని చెప్తున్నాం, కానీ ఇక్కడ మద్యం తాగి వాహనం నడిపితే సీజ్ చేస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు, ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, ఫైన్ కడుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ వీళ్ళపైన ఏదైనా అంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం కానీ ఇలాంటివి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మన చట్టాలు ఎందుకు అలా లేవు? నిజానికి మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కనుక ఎవరైనా చేసి పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ మొదటి తప్పుకు 6 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారండి. రిపీట్ అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు లైసెన్స్ని సస్పెండ్ చేస్తారు. అది లైసెన్స్ని రద్దు చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం కేవలం డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రమాదాల కంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న మరణాలు చాలా బాధాకరంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలో సంవత్సరానికి 200 మంది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ఒక్కొక్క తెలుగు రాష్ట్రంలో చనిపోతున్నారు అంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి మోటార్ వెహికల్స్ యాక్ట్లో లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు బిఎన్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలైనటువంటి భారత్ నాగరిక సమితి శిక్షా స్మృతి ప్రకారం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగు, తర్వాత కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ డ్రైవింగు, కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్సు, కాజింగ్ డెత్ బై హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు నాట్ ఏ హోమిసైడ్ అని ఇన్ని రకాల ప్రొవిజన్స్ ప్రకారం శిక్ష తీవ్రంగా ఉంటుంది. చట్టం అనేది గట్టిగా ఉన్నమాట వాస్తవం రవి గారు. కానీ తాగి నడపటం అనేది ఒక దురలవాటుగా మారిపోయి పోలీసులు పాపం ఎంత కృషి చేస్తున్నప్పటికీను, పోలీసులు ఎంత బ్రెత్ అనలైజర్స్ పెట్టి చేస్తున్నా అది కేవలం పట్టణాలు నగరాల వరకే పరిమితం అవుతుంది. కానీ గ్రామ శివారుల్లో కానివ్వండి, మామూలు చిన్న చిన్న పట్టణాల్లో కానీ అది అమలు జరగటం లేదు. మామూలుగా 100 mlలో 38 mg మిల్లీగ్రామ్స్ ఆల్కహాల్ ఉంటే అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కింద లెక్క. కేవలం మనకు వాసన వచ్చినందువల్లనే ఆ వ్యక్తి తాగాడు అని చట్టపరంగా నిర్ధారించలేము. అతనికి బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అతని మీద కేసుని మనం పెట్టగలుగుతాం. పోలీసులు బ్రెత్ అనలైజర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఏ లీగల్ డాక్యుమెంట్, వ్యాలిడ్ డాక్యుమెంట్. దాని ప్రకారం వాళ్ళు వాహనాన్ని ముందు మనిషిని ఇమోబిలైజ్ చేస్తారు, వాహనాన్ని వాళ్ళ బంధువులకు అప్పచెప్తారు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకుంటుంది ఈ మత్తుతో నడుపుతూ మనుషుల ప్రాణాలకి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గాంధీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేష్ గారు, చెప్పండి, అంటే అసలు ఆ రోజు మెడికో ప్రియాంకని కారుతో గుద్దినప్పుడు అందరూ బయట విజువల్ చూసి కావాలని వాళ్ళు చేసింది కావాలని అది 100% ప్రూవ్ అయిపోయింది, అందరికి తెలిసిన విషయం. అయితే ఆ గొడవకు కారణం ఏంటి? ఎందుకు అంతగా వాళ్ళు దాన్ని అంటే ప్రియాంక పైన వాళ్ళ ఫ్రెండ్ పైన అటాక్ చేయాల్సిన అవసరమే వచ్చింది కారుతోటి?